నమస్కారం, సాక్షి న్యూస్ కి స్వాగతం. ఇక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేసింది. అధికారంలోకి రాగానే గత 10 సంవత్సరాలుగా అక్రమాలకు అడ్డాగా ఉన్న నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. అనుకుంటున్న సమయంలో ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో చీకటి దందా కొనసాగుతున్న అధికారులు పెడచెవులు పెడుతున్నారు అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కేబినెట్ హోదాలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదర్ రాజనరసింహ గారు స్పందించి చీకటి దందా చేస్తున్న ఈ అక్రమార్కులపై కొరడా జుల్పించాలని, అక్రమార్కులకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.